హలో చిల్డ్రన్, ఈరోజు 10వ తరగతిలోని ఫస్ట్ యూనిట్లోని బీ రీడింగ్. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇది ఈరోజు బీ రీడింగ్. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, if you want to succeed, double your failure rate. If you study history, you will find that all stories of success are also stories of great failures. But people don't see the failures, they only see one side of the picture and they say that person got lucky. He must have been at the right place at the right time. Let me share someone's life history with you. This was a man who failed in business at the age of 21, was defeated in a legislative race at age 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 45, failed in an effort to become vice president at age 47, lost a senatorial race at age 49, and was elected president of the United States at age 52. This man was Abraham Lincoln. Would you call him a failure? He could have quit, but to Lincoln, defeat was a detour and not a dead end. In 1913, Lee De Forest, the inventor of the triodos tube, was changed by the charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where he would be without his invention? A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. సీనియర్ వాట్సన్ చెప్పిన మాటలు ఏంటంటే, మీకు సక్సెస్ కావాలంటే మీ ఫెయిల్యూర్ రేటు దానికి రెట్టింపుగా ఉండాలని చెప్తాడు. అందుకే ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్ అంటే అపజయమే విజయానికి రహదారి. మనం హిస్టరీని తీసుకున్నట్లయితే అందులో కొన్ని స్టోరీలని మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ఫెయిల్యూర్స్నే కలిగి ఉన్నారు, విజేతలందరూ కూడా. మరి అటువంటి ఫెయిల్యూర్స్ గురించి జనం ఎప్పుడు పట్టించుకోరు. అంటే వాళ్ళ జీవితంలోని ఒకవైపునే చూస్తారు కానీ రెండవ వైపుని ఎవరు గుర్తించరు. కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్నన్నిటినీ ఎవరూ గుర్తించకపోగా వాళ్ళు విజయాన్ని పొందినప్పుడు మాత్రం వాళ్ళు అదృష్టవంతులు అని అంటారు. అది ఎప్పుడు వస్తుంది విజయం అంటే తగిన సమయానికి, తగిన సమయంలో, తగిన సందర్భంలో వస్తుంది అని చెప్తారు. అయితే ఇప్పుడు మనం చరిత్రలోని ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి తన బిజినెస్ చేస్తూ 21వ సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు. అంటే తన వ్యాపారంలో చాలా నష్టపోయాడు. అలాగే లెజిస్లేటివ్లో ఎన్నికల్లో పాల్గొన్నాడు 22వ సంవత్సరంలో, కానీ ఓడిపోయాడు. మళ్ళీ బిజినెస్ ప్రారంభించాడు. 24వ సంవత్సరంలో ఆ బిజినెస్లో లాస్ అయ్యాడు. అలాగే 26వ సంవత్సరంలో అతని భార్య చనిపోయింది.
27లో అతనికి జబ్బు చేసింది. 34వ సంవత్సరంలో కాంగ్రెషనల్ ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. తరువాత 45లో సెనేటోరియల్ ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. 47వ సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 49లో సెనేటోరియల్ ఎలక్షన్లో పాల్గొన్నాడు, ఓడిపోయాడు. కానీ 52వ సంవత్సరంలో ప్రెసిడెంట్గా పోటీ చేసి ఎన్నికయ్యాడు. దేనికో తెలుసా అండి? మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్. ఆయన ఎవరో తెలుసా? ఆయనే అబ్రహం లింకన్. కాబట్టి అతన్ని ఫెయిల్యూర్ అని మనము అనగలమా? అనలేము. సరే, ఇక 1913లో లీ డిఫారెస్ట్ అనే అతను ట్రయోడస్ ట్యూబ్ అనే దాన్ని కనుగొన్నాడు. అయితే అంతకుముందు అతని పరిస్థితి ఏంటి అంటే జిల్లా అటార్నీ జనరల్ అతని పైన ఒక నేరాన్ని మోపుతుంది. అతను పబ్లిక్ని మోసం చేశాడు అని చెప్పి. అయినా కానీ అతను అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ ఇన్వెన్షన్ కనుక్కోవడం వలన ఈరోజు ఎలక్ట్రానిక్ యుగానికి అతను మూలపురుషుడు అయ్యాడు అని చెప్పచ్చు. అలాగే డిసెంబర్ 10లో 1903 సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రికలో ఎడిటోరియల్ రాశారు. అప్పుడు వాళ్ళు ఏం రాశారంటే అందులో రైట్ బ్రదర్స్కి ఒక గాల్లో ఎగిరే యంత్రాన్ని కనుక్కునే తెలివితేటలు ఉన్నాయా అని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే గాలి కంటే అది చాలా తక్కువగా ఉండాలి, ఆ యంత్రం బరువు, అది గాలిలో ఎగరగలగాలి, మరి అటువంటి తెలివితేటలు వీళ్ళకు ఉన్నాయా అని ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ తర్వాత ఒక వారానికే కిటీ హాక్ దగ్గర రైట్ బ్రదర్స్ ఈ విమానాన్ని ఎగిరించి చూపించారు. Colonel Sanders, at age 65, with a beat-up car and a $100 check from Social Security, realized he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse-infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. Successful people don't do great things. They only do small things in a great way. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. Henry Ford forgot to put the reverse gear in the first car he made. Do you consider these people failures? They succeeded in spite of problems, not in the absence of them, but to the outside world. It appears as though they just got lucky. All success stories are stories of great failures. The only difference is that
Every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward, learn from your failure and keep moving. కల్నల్ శాండర్స్, ఈయన వయసు 65 సంవత్సరాలు. ఆయన దగ్గర ఓ పాత కారు, ఓ $100 చెక్కు మాత్రమే ఉంది. ఇక అప్పుడు ఆయనకు అర్థమైంది 65 ఏళ్ల వయసులో ఏమని, తను పని చేస్తే తప్ప తన పూట గడవదు అని, అంటే తన తిండికి లేదు అన్న సంగతి గ్రహించాడు. అందుకోసం ఏదో ఒక పని చేయాలి అనుకుంటాడు. ఆ సందర్భంలో అతనికి తెలిసింది ఒకే ఒకటి, వాళ్ళ అమ్మ పెట్టినటువంటి వంట. అదే పచ్చడి అనండి, వంట అనండి. ఆ వంటని అమ్మి ఆయన బ్రతకాలి. అలా ఆ వంటని ఆర్డర్ కోసం ప్రతి ఇంటికి వెళ్ళాడు. అలా ఎన్ని ఇళ్ళకి వెళ్ళాడో తెలుసా అండి? 1000 ఇళ్లకు పైగా అతను తిరిగాడు. అప్పుడు కానీ అతనికి ఒక్కరు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అదే మనం కానైతే 3 సార్లు, 10 సార్లు, బాగా అంటే 100 సార్లు చేసి, అబ్బా మేము చేయగలిగిందంతా చేసేసాం, మేము చాలా కష్టపడ్డామని చెబుతాం. సరే, ఇక కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ. ఈయన గురించి తెలియాలంటే మిక్కీ మౌస్ అనగానే ఇప్పుడు ఆయన పేరు అందరికీ గుర్తు వస్తుంది. అలాగే డిస్నీ ఛానల్ అన్న గుర్తుకొస్తుంది. కానీ ఈయన మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే, ఈయన కార్టూన్ బొమ్మలు వేస్తాను అంటాడు. కానీ ఏ న్యూస్ పేపర్ ఎడిటర్ కూడా అతన్ని పనిలోకి తీసుకోవడం, అతనికి జాబ్ ఇవ్వటం జరగదు. కారణం, వాళ్ళు చెప్పిన కారణం, నీలో టాలెంట్ లేదు అనని చెబుతారు. అయితే ఒక చర్చికి సంబంధించిన అధికారి అతనికి కొన్ని బొమ్మలు గీయాల్సిన అవసరం ఏర్పడి అతనికి ఓ పని అప్పచెప్తాడు, బొమ్మలు గీయమని. అతను ఆ చర్చి కాంపౌండ్లో బొమ్మలు గీస్తూ అనుకోకుండా ఒక ఎలుకను చూడడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎలుకను చూసి, అది చేసే పనులను చూసి అతనికి ఒక ఐడియా వస్తుంది. ఇక అక్కడి నుంచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మిక్కీ మౌస్ అనే ఆల్బమ్ని స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఈ ప్రపంచానికే చాలా గొప్ప ఫేమస్ వ్యక్తిగా పరిచయం అవుతాడు. కాబట్టి సక్సెస్ పీపుల్ అనేవాళ్ళు, అంటే విజయవంతమైన వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పనులు చేశారా అంటే లేదు. మరి ఏం చేశారు? వాళ్ళు చేసే చిన్న పనుల్ని గొప్పగా అనుకొని గొప్పగా చేశారు. అంటే వాళ్ళు చేయాలనుకున్న పనిని చాలా శ్రద్ధగా బాగా చేయడం అన్నమాట. సరే, ఒకరోజు ఒక 4 ఏళ్ళ అబ్బాయి, అతనికి కాస్త పాపం చెవుడు కూడా. అలాంటి అబ్బాయి స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అతని జేబులో ఓ చిన్న కాగితం ముక్క కూడా ఉంటుంది, 2 మాటలు రాసి. అవేంటివంటే, మీ కుక్క పిల్ల తెలివి తక్కువది, నేర్చుకోవడానికి పనికిరాదు, కాబట్టి మీరు స్కూల్ నుండి బయటికి తీసుకొని పోండి అని రాసి ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దానికి సమాధానంగా ఇలా అంటుంది, మా కుక్క పిల్ల అంత తెలివి తక్కువది కాదు నేర్చుకోవడానికి, నేను నేర్పిస్తాను అనని చెబుతుంది. ఆ కుక్క పిల్లే పెరిగి పెద్దదై థామస్ ఎడిసన్గా మారాడు. ఆయన చదివింది కేవలం 3 నెలలు మాత్రమే. ఆయనకి పూర్తిగా కాదు కానీ కొంతవరకు చెవుడు కూడా ఉంది. అటువంటి వ్యక్తి ఎన్నో విజయాలని సాధించాడు. తరువాత హెన్రీ ఫోర్డ్ అంటే మనకు వెంటనే ఫోర్డ్ కార్ల కంపెనీ గుర్తుకొస్తుంది. మరి దానికి అధిపతి అయినటువంటి హెన్రీ ఫోర్డ్, ఆయన చేసినటువంటి మొట్టమొదటి కారు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ మొదటి కారుకి రివర్స్ గేరు ఆయన ఉంచటం మర్చిపోయాడు. అంటే రివర్స్ గేర్ లేకుండా ఫస్ట్ కారు తయారు చేస్తాడన్నమాట.
అయినా ఈ రోజుకి కూడా ఫోర్డ్ కంపెనీకి చాలా ప్రఖ్యాతి ఉంది. తరువాత మరి ఇలా మనం వీళ్ళందరినీ కూడా ఫెయిల్యూర్స్, మొట్టమొదట్లో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఫెయిల్యూర్స్ అందామా అంటే కాదు. వాళ్ళందరూ వాళ్ళ సమస్యల్ని ఎదిరించారు, సక్సెస్ అయ్యారు. అంతేకాని వాటికి వాళ్ళు తలవగ్గిపోలేదు. సరే, అంతేకాని వాళ్ళు అదృష్టవంతులు కూడా కాదు. మామూలుగా వాళ్ళు కష్టపడే పైకొచ్చారు. ఈ రకంగా చూస్తే అన్ని విజయగాథలన్నీ కూడా ఒకప్పుడు గొప్ప అపజయాలే అని చెప్పవచ్చు. కాకపోతే తేడా ఏంటి అంటే వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ పైకి లేయడం, ఆ లేయడం కూడా లేచి ముందుకే వెళ్ళారు కానీ వెనక్కి వెళ్ళకపోవడం. ఇలా ఎవరైనా సరే తాము నేర్చుకుంటూ ముందుకు కదులుతూ తమ ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళితే విజయాన్ని సాధిస్తారు. In 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth a few $1,000,000, on fire. It had very little insurance. No longer a young man, Edison watched his lifetime effort go up in smoke and said, "There is great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew." In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude! Below are more examples of failures of successful people. Thomas Edison failed approximately 10,000 times while he was working on the light bulb. Henry Ford was broke at the age of 40. Lee Iacocca was fired by Henry Ford too at the age of 54. Young Beethoven was told that he had no talent for music, but he gave some of the best music to the world. Setbacks are inevitable in life. A setback can act as a driving force and also teach us humility. In grief, you will find courage and faith to overcome the setback. We need to learn to become victors, not victims. Fear and doubt short circuit the mind. Ask yourself after every setback, what did I learn from this experience? Only then you will be able to turn the stumbling block into a stepping stone. The motivation to succeed comes from the burning desire to achieve a purpose. Napoleon Hill wrote, "Whatever the mind of man can conceive and believe, the mind can achieve." A young man asked Socrates the secret to success. Socrates told the young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him toward the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. Socrates pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. Socrates asked, "What did you want the most when you were there?" The boy replied, "Air." Socrates said, "That is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret." A burning desire is the starting point of all accomplishment. Just like a small fire cannot give much heat, a weak desire cannot produce great results.
1914లో థామస్ ఎడిసన్ 67 ఏళ్ల వయసులో అతని ఫ్యాక్టరీని పోగొట్టుకుంటాడు. కారణం, దాంట్లో ఎన్నో ఉత్పత్తులు ఎన్నో ఉన్నప్పటికీ అది ఫైర్ యాక్సిడెంట్ వలన కాలిపోవడం జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నింది. అప్పుడు ఒక యువకుడు వచ్చి ఆయన దగ్గరికి మాట్లాడడానికి వస్తే అప్పుడు ఎడిసన్ అతన్ని చూస్తూ, కాలిపోతున్న తన ఫ్యాక్టరీని చూస్తూ ఇలా చెప్తాడు, చూసావా ఎంత డిజాస్టర్, ఎంత గొప్పగా ఇదంతా నాశనం అయిపోయిందో. మన మిస్టేక్స్లన్నీ అంటే మనం చేసిన పొరపాట్లన్నీ తగలబడిపోతున్నాయి. కాబట్టి దేవుడికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు క్రొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. ఆ డిజాస్టర్ జరిగిన తరువాత కేవలం 3 వారాల్లోనే మరొక కొత్త దాన్ని కనుక్కున్నాడు. అదే ఫోనోగ్రాఫ్. చూసారా, ఇది యాటిట్యూడ్ అంటే వైఖరి అంటే. ఇంకా మనం ఈ కింద కొన్ని ఉదాహరణల ద్వారా కొన్ని విషయాలని కొంతమందిని చూడొచ్చు. థామస్ ఎడిసన్ ఫెయిల్ అయినప్పటికీ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో తెలుసా? బల్బు కనుక్కునేటప్పుడు 10,000 సార్లు బల్బు కనుక్కునే సందర్భంలో 10,000 సార్లు అతను ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ చివరికి బల్బు కనుక్కున్నాడు, కానీ మధ్యలో వదిలేయలేదు. ఇక హెన్రీ ఫోర్డ్, ఆయన 40వ సంవత్సరంలోనే పాపం మరణించాడు. లేక్ అయోకా వాజ్ ఫైర్డ్, ఈయన 54వ సంవత్సరంలో మరణించటం జరిగింది. ఇక యంగ్ బెథోవెన్, ఈ బెథోవెన్ అనేది ఒక వ్యక్తి పేరు. ఇతనికి మ్యూజిక్ అంటేనే అసలుకి పెద్దగా తెలియదు. అలాంటి ఈ వ్యక్తి సంగీత సామ్రాజ్యాన్ని, ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలాడని చెప్పచ్చు. అంతగా అతను సంగీతాన్ని ప్రపంచానికి అందించాడు. మరి ఆటంకాలు అనేటివి మన జీవితంలో తప్పనిసరిగా వచ్చేటటువంటివి. అవి వచ్చినప్పుడు వాటిని మనం ముందుకు పోయే విధంగా, ముందుకు తోసే శక్తిగా ఉపయోగించుకోవాలి. వాటి నుంచి మనం నేర్చుకోవాలి. మనం ధైర్యాన్ని పెంచుకోవాలి, విశ్వాసాన్ని నింపుకోవాలి. అంతేకాని వాటిని అప్పుడు మాత్రమే మనం అధిగమించగలుగుతాం. కాబట్టి మనం ఎలాగైనా సరే విజేతలం కావాలి అనే దృక్పథం మనలో ఉండాలి. అంతేకాని వాటికి బలి కాకూడదు. కాబట్టి మనకి సందేహము, భయము ఇవన్నీ కూడా మన మైండ్ని పనికి రాకుండా చేస్తాయి. సరే, ఎవరైనా సరే ఒకరికి ఆటంకం కలిగింది అంటే అప్పుడు వాళ్ళ అనుభవం ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళకి కలిగిన ఆటంకం నుండి, అంటే వాళ్ళకి కలిగిన అపజయం నుండి వాళ్ళు నేర్చుకుంటేనే విజయం వైపు ముందుకు వెళతారు. అలాగే ఉపయోగాన్ని సాధించేలాగా ఉండాలంటే మనకి బలమైనటువంటి కోరిక, తపన అన్నట్లుగా ప్రతిరోజు ఉండాలి. అందుకే నెపోలియన్ హిల్ చెప్తాడు, మన మైండ్లో మనం ఏదైతే ఎక్కువగా కావాలని కోరుకుంటామో అదే మన మైండ్ని సాధించగలుగుతాము, అదే మన నమ్మకం అని చెప్తాడు. సరే, ఇక సోక్రటీస్ దగ్గరికి ఒకరోజు ఒక యువకుడు వెళ్ళి, అయ్యా నాకు విజయానికి రహస్యం ఏదన్నా ఉంటే చెప్పండి, విజయం ఎలా సాధించాలనే రహస్యం అని అడుగుతాడు. అప్పుడు సోక్రటీస్ అతనితో ఇలా అంటాడు, రేపు ఉదయాన్నే నది దగ్గరికి రా, అక్కడ నీకు చెప్తాను అంటాడు. సరే, తెల్లవారి ఉదయమే ఇద్దరు అక్కడ చేరుతారు. ఆ తర్వాత గొంతు వరకు నీళ్ళల్లోకి వెళతారు. గొంతు దగ్గర నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత సోక్రటీస్ ఆ యువకుడి తల పట్టుకొని
నీటిలో ముంచి లేపుతూ ఉంటాడు. అలా చెట్టు చివరికి అతనికి శ్వాస అందక చచ్చిపోతాడేమో అనుకున్న సందర్భంలో అతన్ని వదిలేస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు అంటాడు. ఆ యువకుడు ముందు గస తీర్చుకొని బాగా దీర్ఘంగా శ్వాస పీల్చుకొని, నాకు ఇప్పుడు కావాల్సింది శక్తి మేరకు గాలి అని అడుగుతాడు. మరి నువ్వేం చేసావంటే, గాలి కోసం తప్పించాను ఇంతసేపు అని చెప్తాడు ఆ యువకుడు. కాబట్టి అప్పుడు సోక్రటీస్ అదే మాట చెప్తాడు. మనకు విజయం కావాలంటే ఇప్పుడు గాలి కోసం ఏ విధంగా తప్పించావో మళ్ళీ గాలి పీల్చుకునేంత వరకు, ఆ విధంగా నువ్వు విజయాన్ని పొందేంత వరకు దాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇంతకు మించిన రహస్యం ఇంకేమీ లేదు, ఇదే విజయ రహస్యం అని చెబుతాడు. అయితే ఏదైనా కానీ మనకి కావాలి అంటే ఒక చిన్న మంట పెడితే చిన్న కాంతి వస్తుంది, అలాగే చిన్నగానే దాని ఫలితం ఉంటుంది. అదే పెద్దదైతే పెద్దగానే ఉంటుంది దాని ఫలితం కూడా. If you think, it's a poem. If you think you are beaten, you are. If you think you are dare not, you don't. If you like to win but think you can't, it's almost a cinch you won't. If you think you will lose, you are lost. For out in the world we find success begins with a fellow's will. It's all in the state of mind. If you think you are outclassed, you are. You got to think high to rise. You have got to be sure of yourself before you can ever win a prize. Life's battles don't always go to the stronger and faster man, but sooner or later, the man who wins is the man who thinks he can. దీని అర్థం ఏంటంటే, నువ్వు నేను ఏదైనా సాధించగలను, దేన్నైనా ఓడించగలను అనుకుంటే అది చేయగలవు. సాధించాలనుకుంటే సాధించగలవు, ఓడించాలనుకుంటే ఓడించగలవు. అలాగే నేను సాహసం చేయలేను నేను అనుకుంటే నువ్వు ఆ పని చేయలేవు. అలాగే నేను సాధించాలి, నేను విజయం సాధించాలి అనుకుంటే సాధిస్తావు. లేకపోతే నువ్వు అలా ఆలోచిస్తేనే అలా చేయగలవు, లేకపోతే చేయలేవు. నేను పోగొట్టుకుంటాను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు పోగొట్టుకుంటావు, కానీ దాన్ని పొందలేవు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో మనం కనుక్కుండేది ఏంటి అంటే, విజయం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మలోని మాటల నుంచి మొదలవుతుంది. అంటే తన ఆత్మవిశ్వాసం నుండే అది మొదలవుతుంది. ఆ విధంగా అతని మైండ్ ఆ స్థితిలో ఉంటేనే అతను విజేత అవుతాడు, విజయం పొందుతాడు. నువ్వు గొప్పవాడివి అనుకుంటే గొప్పవాడివి అవుతావు, కాదనుకుంటే కాదు. అలాగే నువ్వు చాలా ఉన్నత స్థాయిలో ఆలోచించాలి అనుకుంటేనే నువ్వు ఆలోచించగలవు, అంత పైకి ఎదగాలనుకుంటేనే ఎదగగలవు. కాబట్టి అది తప్పకుండా చేయాలి అనుకుంటే తప్పకుండా చేయగలుగుతావు. నువ్వు ఒక బహుమతిని గెలవాలి అనుకుంటే బహుమతిని గెలుస్తావు. జీవితంలోని యుద్ధాలని ఎప్పుడూ కూడా వదిలేయకూడదు. మనం జీవితంలోని యుద్ధాలలో రాటు తేలాలి, బలవంతులం కావాలి, అందరికంటే వేగంగా ముందుకి పరిగెత్తగలగాలి. అది తొందరగా కావచ్చు, నిదానంగా కావచ్చు, ఎప్పుడైనా మన మైండ్లో మనం అనుకున్నట్టయితే మనం అది చేయగలుగుతాము, విజయాన్ని సాధించగలుగుతాము. అది దీని అర్థం.